బురద నీళ్ళతో స్నానం చేసి డే 2 అయితే వెరైటీగా స్టార్ట్ అయిపోయింది మావా. ఎలా జరిగిందో ఏంటో చూసేయండి. అలా బురద నీళ్ళతో స్నానం చేసి డే 2 అయితే స్టార్ట్ అయింది మావా. డే 2 ఎందుకు అలా స్టార్ట్ అయిందంటే నేను బైక్ మీద నుంచి అయితే కింద బురద ఉన్న నీళ్ళలో అయితే పడ్డాను అనమాట. బైక్ స్కిడ్ అయిపోయి, అందుకే డే 2 బురద నీళ్ళతో స్టార్ట్ అయింది. అలా పడ్డాను ఏంటో తెలియాలంటే 8 o'clock అయితే ఒక షార్ట్ వీడియో వస్తుంది, చూసేయండి. ఆ వీడియో కూడా చాలా ఫన్ ఉంటుంది. ఎర్నింగ్ ఛాలెంజ్ డే 2లో అయితే ఇవాళ కొంచెం లైట్గా అయితే ఒక మాదిరిగా వర్క్ అయితే ఉందన్నమాట. నేను మా డాడీ దగ్గర నుంచి తీసుకున్న ఎర్నింగ్ మనీ అయితే 50 రూపీస్ అనమాట. ఇవాళ డే మొత్తంలో వచ్చేసి ఇవాళ డే మొత్తంలో లైట్గా వర్క్ ఉంది. ఆ 50 రూపీస్ మందం అయితే పొద్దున్నే నేను కింద పట్టడం వల్ల టెట్ వ్యాకండేషన్ నొప్పి బిల్లలు తెచ్చుకోవడం వల్ల 100 రూపాయలు అయితే ఖర్చు అయింది మా నాన్నకి. ఈ 50 రూపాయలు నా పర్సనల్ అనమాట, అది మా నాన్న పెట్టిన ఖర్చు. అలాగే మధ్యాహ్నం అయితే నేను మా బాబాయ్ డే 1లో ఆర్డర్ చేసిన స్కూటీ సామాన్లకి అయితే విజయవాడ అయితే బయలుదేరిపోయాం అనమాట. విజయవాడలో ఏమేం చేసి ఎలా ఉంటుందో ఏంటో వ్లాగ్ మొత్తం చూసేయండి. నేను మా బాబాయ్ ఎప్పుడు విజయవాడ వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ టీ దాగి అయితే బయలుదేరుతాం అనమాట. అదైతే ఖచ్చితంగా. ఫైనల్గా విజయవాడలో ఉన్న ఫౌండరీకి అయితే వచ్చేసాం అనమాట. ఫౌండరీ షాప్లో ఫౌండరీ సామాన్లు ఇచ్చేసి మేమైతే మాకు బైక్కి కావాల్సిన సామాన్ల కోసం అయితే మళ్ళీ సామాన్లకి అయితే బయలుదేరిపోయాం అనమాట. సాయంత్రం 6 అయింది. మా 6 అయ్యేసరికి బోండా అయితే వేడివేడిగా తినేసాం అనమాట. అలాగే మేము వచ్చిన పని అయితే అయిపోయింది మావ. ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈ వీడియో కింతే మావ. నెక్స్ట్ ఫైనల్గా డే 2 ఎర్నింగ్ ఛాలెంజ్లో అయితే మనం 50 రూపీస్ అయితే ఎర్న్ చేసాం మామ. అలాగే ఈ ఎర్నింగ్ ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి. అలాగే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు బూస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో కింద మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.